చైనారా అని చెప్పి వరల్డ్ ట్రేడ్ మొత్తంలోనే వాళ్ళ ట్రేడ్ మార్క్ సెట్ చేసుకుంటూ ప్రతి కంట్రీలో వాళ్ళ మార్కెట్ ని పెనిట్రేట్ చేసుకుంటూ చైనా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇండైరెక్ట్ గా డిపెండెన్సీ లాగా మారిపోయింది. అలాంటి చైనా మీద డిపెండ్ అయితే యుఎస్ఏలో ఎన్నో కంట్రీస్ కంటిన్యూస్ గా డిపెండ్ అయి ఉన్నాయి. సో వీళ్ళని నమ్ముకోవడం అనేది పక్కింటి మీద పడి బతకడం కర్రీ పాయింట్ కాన్సెప్ట్ మనకు వద్దు అని చెప్పి ట్రంప్ మేము లోకల్ రా బై అని చెప్పి టారిఫ్ స్టార్ట్ చేసి చైనా మీరు ఏమైనా చేసుకోండి రా బై అని చెప్పి ఈ టారిఫ్ ని స్టార్ట్ చేసి 90-day పాస్ పెట్టి ఓన్లీ చైనాకి డబుల్ ద ప్రైస్ చేసి ఇప్పుడు ఇలా ట్రంప్ ఇచ్చిన పచ్చకడికి చైనా ఎలా రియాక్ట్ అయింది అంటే గట్టి కాన్బైర్ ఇచ్చి మేము కూడా పెంచుతామని టారిఫ్ పెంచేసింది. దీనివల్ల 60% ఆఫ్ ద యుఎస్ఏ కంపెనీస్ కి బ్యాక్ బోన్ గా ఉంటున్న చైనా, ఇట్ కుడ్ బి లాజిస్టిక్స్ ఆర్ ఎనీథింగ్, అలా రా మెటీరియల్ సోయాబీన్స్ కూడా బ్యాన్ చేసింది చైనా. సో ఇలాంటివి వీళ్ళందరూ బిక్కున ఇలా వెయిట్ చేస్తూ ఉండగా అందరూ ట్రంప్ పై నమ్ముకొని ఉన్నారు. ఎందుకు అంటే న్యూయార్క్ సిటీలోనే తను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు పెద్ద బిలియనర్ ట్రంప్. అలాంటి ట్రంప్ యుఎస్ఎన్ ఎక్కడికో తీసుకెళ్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. అంతెందుకు చైనా బ్రెయిన్ ఎలాంటిది అంటే కనుక వాళ్ళు స్టార్ట్ చేసిన టిక్ టాక్ యుఎస్ఏ ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్ లో అక్కడ రీల్స్ లా లాగేసుకున్నారు. సో అలాంటి తెలివి చైనాది. ఇప్పుడు World War I చూసాం, World War II చూసాం, వెల్కమ్ టు World War 3.0 ఇనిషియేటెడ్ బై ద యుఎస్ఏ అని చెప్పి యుఎస్ఏలో ట్రంప్ మీరు ఏమైనా వేసుకోండి రా బై మేము చూసుకుంటాం తగ్గేదేలే అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చైనా మాత్రం చూపిస్తాం మా సత్తా అని చెప్పి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. స్టేడియం టీవీ 9 USA ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.